శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్స్ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకున్నాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి, ప్రస్తుతానికి భవిష్యత్తుకు సంబంధించిన ఒక మాట, ఒక ఖచ్చితమైనటువంటి వాగ్దానాన్ని మనకి జ్ఞాపకం చేస్తాం. నా జనులు అనేటువంటి మాట జ్ఞాపకం. నా జనులు, ఈ మాటలోనే దేవుని యొక్క పరిపూర్ణత ఏంటో మనకు అర్థం. మనం గమనిస్తే నీవు నువ్వు అనుకునే దాంట్లోనూ నేను మనము అనేటువంటి మాటల్లో వ్యత్యాసాన్ని మనం గమనించాలి. నువ్వు నువ్వే, మీరు మీరే అనేది వేరు, మనము నా అనేటువంటి దాంట్లో చాలా డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నా జనులు అంటున్నా, మీరు అంటున్నా, లేకపోతే నువ్వు అంటున్నా. ఎవరినో ఒకరిని ఉద్దేశించో, నువ్వు అంటే ఒకరిని ఉద్దేశించు, లేకపోతే మీరు అంటే ఏదో కొంతమంది మీరు అనేటువంటి పదం ఉంటుంది. దేవుడు అందరినీ ఉద్దేశించి అంటున్నాడు నా జనులు అనేటువంటి. నా జనులు అంటే ఇదో ఈ మాటలోనే దేవుడు మనల్ని ఎంతగా తనవారిగా భావిస్తాడు. నా 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 అనేటువంటి మాటలోనే మనల్ని అందరినీ కూడా, భేదం లేదు దేవుడికి. మనం మనుషులు భేదాలు చూపించుకుంటున్నాం. ప్రాంతాలని, కులాలని, మతాలని, వర్గాలని, వర్ణాలని మనం విభాగించుకుని మన మధ్య వ్యత్యాసాన్ని పెంచుకుంటాం, వైషమ్యాన్ని పెంచుకుంటున్నాం, మన మధ్య వ్యతిరేకతను పెంచుకుంటున్నాం. కానీ దేవుడు ఇప్పటికైనా మార్పు లేనివాడు, మారనటువంటి దేవుడు కాబట్టి అందరినీ కూడా నా జనులు అంటారు. ఇక ఎన్నటికీ సిగ్గునందరు అంటారు. ఎంతకాలం దేవుని బిడ్డల జీవితంలో వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ జీవితంలో ఒకవేళ నీ అనుకున్న వాళ్ళే నిన్ను నొప్పించారేమో, నిన్ను బాధ పెట్టారేమో, నిన్ను అవమానపరిచారేమో, నిన్ను సిగ్గుపరిచారేమో. కొందరు మాటలతో నొప్పిస్తారు, కొందరు మాటలతో దుఃఖపరుస్తారు, కొందరు మరి వారికి ఉన్నటువంటి కొద్దిపాటి పరువునంతా తీసేస్తారు. అందరి ముందు సిగ్గుపరిచే విధంగా, అవమానపరిచే విధంగా బాధ పెట్టేవారు. అయితే దేవుడు ఈ ఉదయం నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్న నా బిడ్డల విషయంలో ఇక నేను ఇక ఎన్నటికి కూడా వారిని సిగ్గుపడలేను, ఎవరి ద్వారా వారిని అవమానపరచలేను, ఎవరు వారిని నిందింపలేను, ఎవరు వారిని బాధింపలేను. ఇక వారు ఎవరితో కూడా వారు సిగ్గుపడేటువంటి పరిస్థితి వారి కలగలేను అనేటువంటిది దేవుడి జ్ఞాపకం. ఒకవేళ ఈ కాల సమయంలో నీ ఇంట్లో వారు నిన్ను సిగ్గుపరుస్తున్నారే, నిన్ను బాధ పెడుతున్నారే, నిన్ను అవమానపరుస్తున్నారే, నీ కొలీగ్స్, నీ ఫ్రెండ్స్, నీ ఇరుగు పొరుగు వారే నిన్ను ఒకవేళ అవమానపరిచి, నిన్ను బాధ పెట్టి, నిన్ను సిగ్గుపడే విధంగా చేశారే, దేవుడు నిన్ను ఇక సిగ్గుపడలేడు, దేవుడు నిన్ను ఓడిపోలేడు, దేవుడు నిన్ను అవమానం పాల్గొని, దేవుడు నిన్ను ఇక అలాంటి పరిస్థితి లేకుండా నడిపించడు. దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆయన యొక్క సంకల్పాన్ని ఈ ఉదయం మనందరి జీవితంలో దేవుడు స్థిరపరిచి మహిమ పొందగా. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు జయమేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగానే 65వ సంకీర్తన 11వ వచనం సెలవిచ్చింది. సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లునన్నట్లుగా జయమేల్ గారికి ఎలాంటి బర్త్డే అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని ఉన్నతంగా దీవించుకున్నారు.
అలాగే స్టెఫీ తనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగానే ఆయన కుడి చేతిలో దీర్ఘాయువును, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయని సెలవిచ్చినట్టుగా మరి దేవుడు బిడ్డకు ఇలాంటి జన్మదినాలు అనేక దయాకిరీతులను అనుగ్రహిస్తూ తన భవిష్యత్తులో తన తల్లిదండ్రుల్ని ఉన్నతంగా దీవించగా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయం నాయన మీ యొక్క దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి దృఢమైనటువంటి మాట ద్వారా నాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. ఇప్పటికి నాయన ఎందరైతే నా తండ్రి వ్యక్తిగతంగా కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు నా ప్రభా నిందించబడుతున్నారు, బాధించబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, గాయపరచబడుతున్నారు, సిగ్గుపరచబడుతున్నారు, అటు వారందరికీ కూడా ప్రార్థన చేస్తారు. అయ్యా మీరు జ్ఞాపకం చేశారు, ఇక ఎన్నటికీ సిగ్గుపడినని మీరు జ్ఞాపకం చేశారు. అయ్యా మీ బిడ్డలతో అయ్యా మీరు తలెత్తుకునేటువంటి రీతిలో చేయబోతున్నందుకు, మీ బిడ్డలు మీరు ఘనపరచబోతున్నందుకు వందనాలు. మీ బిడ్డల ప్రభు మీరు బలపరుచుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా వారు ఇక ఎక్కడ ఎవరి చేత కూడా నా తండ్రి సిగ్గుపడినని మీరు జ్ఞాపకం చేశారు. అయ్యా మీ బిడ్డల ప్రభు అట్టి రీతిగా నా తండ్రి వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో నాయన ఆ విధంగా నా తండ్రి దేవ తలెత్తుకునేటువంటి వారు, అనేకులకు ప్రభు ఆదర్శంగా నిలిచేటువంటి వారు వారిని మీరు బలపరచబోతున్నందుకు వందనాలు తెలుసుకోండి. ఇది నాయన జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మా ప్రియ జయమల్ గారిని బట్టి ప్రత్యేక మీకు వందనాలు తెలుస్తున్నాను. మీ దాసునికి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేక తన జీవితంలో జరుపుకుంటూ తన ఉద్యోగంలో ఆయన బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. ఇచ్చినటువంటి కుటుంబాన్ని బిడ్డలు మీరు ఆశ్రయించి మీ కృపలో వర్ధనం వచ్చాయి దేవ. అలాగే నా ప్రభు నాయన స్టెఫీని బట్టి మీకు వందనాలు. బిడ్డ నా ప్రభు తన కెరీర్ మీరు దీవించండి. తన భవిష్యత్తు పట్ల ఆయన మీ చిత్తాన్ని బయలుపరిచి ఆయన నడిపించండి. అయ్యా తనకు మంచి ఉద్యోగంలో స్థిరపడి నా ప్రభు తల్లిదండ్రులు నా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు జ్ఞాపకం చేసి వారిని మీరు దీవించి మీ కృపలో దిలపొచ్చామని అయ్యా వారు కోరినట్లుగా వారి యొక్క బిడ్డ జీవితంలో మీరు స్థిరపరిచి నెరవేర్చమని మరొక పరి టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ వాక్యాన్ని స్థిరపరిచి నెరవేర్చి బలపరచమని యేసునామములో ప్రార్థనకి సమర్పించుకున్నాను. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.